ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతిరోజూ జై శ్రీరామ్ అని జపిస్తే మీకు అదృష్టం కలిసొస్తుంది. మనం ప్రతిరోజూ స్నానం చేస్తాము. అయితే ఏ విధంగా స్నానం చేయడం వల్ల మీకు అదృష్టం పెరిగి సిరిసంపదలు చేకూరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ అదృష్టాన్ని కోరుకుంటారు. తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్యలో స్నానం చేస్తే మునిస్నానం అంటారు. వారంలో ఒక్కసారైనా సరే ఈ సమయంలో స్నానం చేస్తే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు లభిస్తాయి. అలాగే 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో స్నానం చేస్తే దేవతల స్నానం అంటారు. ఈ సమయంలో స్నానం చేస్తే ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత, సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది. ఇక 6 నుంచి 10 గంటల మధ్యలో స్నానం చేస్తే సాధారణ మనుషుల స్నానం అంటారు. ఈ సమయంలో స్నానం చేస్తే జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఉదయం 10 గంటల తర్వాత చేసే స్నానం రాక్షస స్నానంగా పరిగణిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ 10 గంటల్లోపే స్నానం చేసేయాలి. లేకపోతే మీకు రాక్షస గుణాలు ఏర్పడతాయి. తక్కువ సమయంలో అదృష్టాన్ని పొందాలంటే మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని వస్తువులను వేసుకుని స్నానం చేస్తే అదృష్టం మీ వెంటే ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేస్తే అదృష్టం లభిస్తుందని నమ్మకం. ఇలా చేయడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు అదృష్టం కూడా మీ వెన్నంటే ఉంటుంది. అలాగే ప్రతి సోమవారం రోజున స్నానం చేసే నీటిలో గంధం పొడిని వేసుకుని స్నానం చేస్తే శివానుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. నరదిష్టి అనేది చాలా ప్రమాదకరం. ఒక్కసారి గనుక మన మీద నరదిష్టి పడితే మన జీవితం సర్వనాశనం అవ్వాల్సిందే. కాబట్టి మీపై నరదృష్టి పడకుండా ఉండాలంటే స్నానం చేసే నీటిలో 2 లవంగాలు వేసుకుని స్నానం చేయండి. ఎలాంటి దిష్టి దోషాలు మీ దరిచేరవు. అలాగే మన హిందూ ధర్మంలో సంపదలకు దేవత అయి లక్ష్మీదేవికి ఎర్రగులాబీ పూలంటే చాలా ఇష్టం. కాబట్టి మీరు స్నానం చేసే నీటిలో 2 గులాబీ రేకులను వేసుకుని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి ధనలాభం ప్రాప్తిస్తుంది. అలాగే మానసిక ఒత్తిడి సమస్యలు తగ్గుతాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి స్నానం చేసే నీటిలో 2 తులసి ఆకులను వేసి స్నానం చేస్తే మీరు చేసే పనిలో ఏ అడ్డంకులు రాకుండా విజయాన్ని సాధిస్తారు. అలాగే మీ ఇంట్లో డబ్బు కష్టాలు రాకుండా ఉంటాయి. చాలామంది జాతకంలో ఎన్నో దోషాలు ఉంటాయి. కాలసర్పదోషాలు, అష్టమ శనిదోషాలన్నీ తొలగిపోవాలంటే ప్రతి గురువారం రోజున స్నానం చేసే నీటిలో గరిక వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం వరిస్తుంది. చాలామంది స్నానం చేసిన తర్వాత తెలియక చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. అవి ఇంటికి దరిద్రం తీసుకువస్తాయి. చాలామంది స్నానం చేసిన తర్వాత బకెట్లో నీళ్లను వదిలిపెట్టి వస్తూ ఉంటారు. అలా బకెట్లో నీళ్లను వదిలిపెట్టకూడదు. ఆ మిగిలిన నీటితో ఎవరైనా స్నానం చేస్తే అది ఆ వ్యక్తి జాతకంలో దోషాలు ఏర్పడతాయి. బకెట్ నిండా ఎప్పుడూ నీళ్లు ఉండాలి. బాత్రూంలో ఖాళీ బకెట్ ఉండకూడదు. ఒకవేళ ఖాళీ బకెట్ ఉంటే దాన్ని బోర్లించి పెట్టాలి. వివాహమైన స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత జుట్టు తడిగా ఉంటే కుంకుమ పెట్టుకోకండి. జుట్టు ఆరిన తర్వాతనే కుంకుమను పెట్టుకోవాలి. తలస్నానానికి కూడా మంచి రోజులు ఉన్నాయని వేద పండితులు అంటున్నారు. ధర్మశాస్త్రాల ప్రకారం పెళ్లైన స్త్రీలు మంగళవారం, శుక్రవారం, అలాగే గురువారం రోజుల్లో అస్సలు తలస్నానం చేయకూడదు. మంగళవారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే ఇంటికి ఆస్తి నష్టాలు కలుగుతాయి. గురువారం మరియు శుక్రవారం రోజుల్లో స్త్రీలు తలస్నానం చేస్తే కుటుంబంలో డబ్బు కష్టాలు ఏర్పడతాయి. సోమవారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది. అదే పురుషులకు అయితే అనారోగ్య సమస్యలు రాకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. తలస్నానం చేయడానికి శనివారం చాలా మంచిదట. శనివారం రోజున తలస్నానం చేస్తే స్త్రీలు అష్టైశ్వర్యాలు వరిస్తాయి. అదే పురుషులకు అయితే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. స్త్రీలకు తలస్నానం చేసే సమయంలో మీ జుట్టును పూర్తిగా విరబోసుకుని తలస్నానం చేయకూడదు. జుట్టు చివర్లు ఒక చిన్న ముడిని వేసుకుని తలస్నానం చేయాలి. అలాగే ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు వేసుకుని స్నానం చేస్తే ఊహించనంత డబ్బు మీ ఇంటికి నడిచొస్తుంది. అలాగే రాళ్ల ఉప్పును
అదృష్టానికి గుర్తుగా భావిస్తారు. కాబట్టి రాళ్ళు ఉప్పును నీటిలో వేసుకుని స్నానం చేస్తే మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. ఒక గాజు గ్లాసులో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. మీ ఇంటికి డబ్బు చేరుతుంది. ఇంట్లో ఖర్చులు తగ్గుతాయి. ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకుని గం గణపతయే నమః అని జపిస్తూ మంచం దిగాలి. అలాగే రాత్రి నిద్రపోయే ముందు ఓం నమఃశివాయ అని నిద్రపోవాలి. ఇలా ప్రతినిత్యం చేస్తే మీ ఇంటిపై దేవుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. స్నానానికి ముందు గోర్లు కత్తిరించుకోకూడదు. అలాగే స్నానం చేసిన తర్వాత వెంటనే కూరగాయలను కోయకూడదు. అలాగే స్నానం చేసిన వెంటనే స్టవ్ దగ్గరకు వెళ్ళకూడదు. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి ఉదయం నిద్రలేవగానే తులసి మొక్కను చూస్తే చాలా శుభకరం. పెళ్లైన స్త్రీలు ఉదయం స్నానం చేసి తులసి చెట్టుకి నమస్కారం చేస్తే దీర్ఘ సుమంగళీ ప్రాప్తి వరిస్తుంది. అలాగే పురుషులు అయితే సూర్యునికి నమస్కారం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజగదిలో కొన్ని తులసి ఆకులను ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి ఆకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. ఇలా చేయడం చాలా తప్పు. భోజనం చేయగానే స్నానం చేస్తే మీ ఇంటికి దరిద్రం. ఇది మీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.